హాయ్ రండి సతీష్. ఈ శేఖర్ భాష ప్రోమో ఎవరు ఎన్నిసార్లు చూసారో ఫస్ట్ మెసేజ్ పెట్టండి. అసలు శేఖర్ భాషన వకీల్ సాబా అనిపించింది. మామూలు పాయింట్స్ కాదు, చెడు కూడా ఆడుకోవడం అంటారు కదా, అట్లా ఆడుకున్నాడు. ఎక్స్పోజ్డ్ ఏదైతే అవుతుందో బయట ఇప్పుడు హౌస్లో ఆడుతున్న వాళ్ళ గ్రూప్ గేమ్ గురించి ఇక బ్లాస్ట్ అంటే మామూలు బ్లాస్ట్ కాదు, మామూలు ఎక్స్పోజ్డ్ కాదు, మొత్తం లావాల పొంగి పొరలు ఆడియన్స్ తాలూకు మెజార్టీ ఆడియన్స్ ఫీలింగ్ ఏదైతే ఉందో వీళ్ళంతా కలిపి గ్రూప్ గేమ్ ఆడేస్తున్నారన్న మాదిరిగా ఆ లావా పొంగి పొరలు అందులో ఈ గ్రూప్ అంతా కొట్టుకుపోయిన మాదిరిగా విలవిల ఆడిపోయే లెక్క పర్ఫెక్ట్ పాయింట్లతో బుల్లెట్ పాయింట్స్ సూట్గా ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా. అసలే శేఖర్ భాషకి భాష మీద మంచి పట్టు ఉంటుంది కనుక కరెక్ట్గా ఇంకా ల్యాగ్ లేకుండా రిపీట్ లేకుండా చెప్పాల్సిందేదో అంత పర్ఫెక్ట్గా చెప్పేసరికి వాళ్ళకి మొహాలు వాడిపోయే పరిస్థితి వచ్చింది. ఎన్నాళ్ళు చేస్తున్నది మనం ఇదా, ఏదైతే జరగకూడదు, ఏదైతే ఎలివేట్ అవ్వకూడదు, ఏదైతే హైలైట్ అవ్వకూడదు అనుకున్నావో అదే అయిపోయిందా. మన గేమ్ని ఇంత ఖచ్చితంగా ఎవరూ చెప్పలేదు, ఇంత గ్రూప్ గేమ్ ఆడిస్తామని. అఫ్ కోర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినా సరే కొద్దిగా ముద్దుగా ప్రేమగా చెప్పారు, ఎక్కడ మనం బాధపడతామని. బట్ ఇతను ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడని చూస్తే నిజంగా ప్రతి మాట ఖచ్చితంగా ఆడియన్స్ ఏదైతే ఫీల్ అవుతున్నారో అదే పర్ఫెక్ట్గా చెప్పాడు. ఇక ఆ రోజు ప్రేరణ కూడా ఏమనింది, అయ్యో నా వేలు విరిగిపోవలసింది, చాలా రూడ్గా ఆడాడు, చాలా రఫ్గా ఆడాడు, ముందే సారీ చెప్పాడు, పక్కా ఫిక్స్ అయ్యాడు అని చెప్పుకు బాధపడి ఏడ్చి ఎఫర్ట్ వాడి అంతా ట్రిగ్గర్ అయ్యి తర్వాత తిరిగి వచ్చేసరికి ఆయన అస్సలు నన్ను టార్గెట్ చేయలేదు, ఆయన మామూలుగా ఆడాడే, చాలా స్మూత్గా ఆడాడే అండ్ లైక్ రివర్స్లో మరి ఆడితే ఏమనుకోవాలి దాన్ని. సో పర్ఫెక్ట్ హైలైట్ పాయింట్స్ అయితే చెప్పాడు. మిగతా వాళ్ళ పాయింట్స్ ఏంటి ఎలా చెప్పారో మాట్లాడుకునే ముందు అట్లాగే సోనియా కూడా వచ్చింది కదా. ఏమి పాయింట్లు అంటే ఆవిడ స్వాగ్, ఆ పాయింట్స్ క్లారిటీ ఉంటుంది కదా. అలాగే ప్రేరణ అంటే నిఖిల్కే చెప్పింది. మరి ఏం చెప్పింది నిఖిల్ వర్సెస్ ప్రేరణకి చెప్పేటప్పుడు ఏం చెప్పింది, అటుకి నిఖిల్కి చెప్పేటప్పుడు ఏం చెప్పింది అంటే, నిఖిల్ విషయంలో నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, ఒక్కటైనా తేజ వీక్గా ఉన్నాడు, తేజ ఇంకా బెటర్గా అవ్వాలి, ఎందుకు తేజ నీకు టార్గెట్ ఏంటి, తేజనే 10 సార్లు చేసినావు, అలాగే కాఫీ కప్పు అక్కడ పెట్టలేదు, పెట్టేశాడు, ఇర్రెస్పాన్సిబుల్ అని ఎంత సిల్లీ రీజన్స్ ఏంటి, ఒక్కటైనా ఉందా నీ ఓవరాల్ జర్నీలో, ఇది నా బెస్ట్ పాయింట్ అనేది ఒక్కటి చెప్పు అని లెక్క. ఇంకా ఓపెన్ అవ్వు, మంచి పాయింట్స్ పెట్టు, క్లారిటీతో ఆడిన లెక్క ఆయనకి చెబితే మరి ప్రేరణ అయితే కంప్లీట్గా సరెండర్ అయిపోయింది. ఎందుకంటే ఆవిడ పంచాయతీలన్నీ ఫుడ్ చుట్టే కనుక వాళ్ళ భర్త కూడా వచ్చి చెప్పడం వల్ల ఆ దశలో, ఎందుకంటే ఒక సింపుల్గా చెప్పాలంటే విష్ణుప్రీత దోశల పంచాయతీ, అట్లాగే మన ఏం పేరైనా నిఖిల్ కూడా ఎగ్గ దోశ కోసం అని చెప్పి అదొక పంచాయతీ, మన టేస్ట్ తెచ్చుకొని దోశలు చుట్టే ముగ్గురు కంటెస్టెంట్స్, ఇలాంటివి ఎన్నో చాలా అలా ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పుకుంటూ వచ్చింది కనుక సరే లైవ్లో ఏం జరిగింది, ప్రోమోలో ఏం జరిగింది, ఎట్లా హైలైట్ వైబ్స్ అయితే వచ్చినాయి. ప్రోమో చూస్తే శేఖర్ భాష పాయింట్స్ చెబితే అనే వాళ్ళు కూడా ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి, లైక్ కూడా చేయండి. ఇంకా వీడియో చూసే వాళ్ళు ముందే లైక్ కూడా చేయడం అయితే మర్చిపోకండి. సరే ఇంకేంటి, యష్మి వర్సెస్ నిఖిల్. యష్మి అరే బాబు అమ్మాయిల గురించి ఏదో పోర్ట్రే అయిపోద్ది, గ్రూప్ గేమ్ గురించి ఎంత ఆలోచించే వ్యక్తివే, ప్రతిదీ ప్రాపర్ వేలో వెళ్ళాలన్నట్టుగా చేసేవాడు కరెక్ట్గా కన్వే చేయొచ్చు కదా. ఎవరైనా సరే అలా ఆలోచించే వ్యక్తి అయితే కరెక్ట్గా కన్వే చేస్తారు కదా. ఏదో నేనే నీ మీద పడి చేస్తున్నట్టు పోర్ట్రే అయ్యింది అని చెబుతూ ఉంది. లేదు నేను చెప్పాను అన్నట్టు ఆయన చెబుతా ఉన్నాడు. మార్నింగ్ ప్రోమో చూసినా, నైట్ ప్రోమో చూసినా, ఇప్పుడు ప్రోమో చూసినా, లైవ్ చూసినా అదే విషయం అర్థమవుతుంది. ఇది 100% ఫ్యాక్ట్ కదా. ఆమె ప్రపోజ్ చేసింది, చెప్పింది, ఆవిడ అన్నట్టుగా పడి చేస్తున్నట్టు కనుక ఆవిడ నుంచి ఆ వైబ్రేషన్ వచ్చింది. ఆయన కూడా ఫస్ట్లో చెప్పాడు, కానీ ఖండించి అక్కడతో కట్ చేసి ఉంటే బాగుండేది. నేను ఎప్పటికే యష్మి సై అంటే నిఖిల్ నయ్య అన్నాడు అని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేశాను. న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ ఎథిక్స్లో రెండింటిలో ఉంటుంది. ఫుల్ డీటెయిల్డ్గా చెప్పా మొత్తంగా వీళ్ళ సినారియోలు ఏం జరిగింది, నిఖిల్ ఏమాత్రమూ తప్పు లేదా, ఓ 50% ఉందా, అస్సలు లేదా, 0% కూడా తప్పు లేదా, 100% యష్మిదయ్య తప్ప. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి వాళ్ళిద్దరి మధ్య జరిగిన దానికి సంబంధించి, ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. గౌతమ్ కృష్ణతో ఈఎంఐ డ్యాన్స్ చేస్తే ఆయనకి ఎందుకు మండాలి, గౌతమ్ కృష్ణ వచ్చి యష్మికి తినిపిస్తే ఈయన ఎందుకు ఫీల్ అవ్వాలి, మారెస్పై ఆయన తినిపించడానికి ఎందుకని, గౌతమ్ కృష్ణ టీషర్ట్ వేసుకుంటే నిఖిల్ ఎందుకు హర్ట్ అయిపోవాలి. అలాగే వాళ్ళ పేరుగా డ్యాన్స్ చేసేటప్పుడు విష్ణుప్రియ నిఖిల్ కోసం చేయాలంటే వద్దు నేను నిఖిల్తోనే చేయాలని పట్టుబడి డ్రిల్లింగ్ చేసేటప్పుడు కూడా ఎందుకు ఖండించలేదు. ఏ వచ్చి బీపే వాళ్ళే, బి వచ్చి సిపే వాళ్ళే అనేటప్పుడు ఎందుకు మౌనంగా ఉండిపోయాడు, ముసుముసు నవ్వులు నవ్వాడు. మన ప్రేరణ వచ్చి బ్లౌజ్ టైట్గా ఉందా, ఈ కుట్లు విప్పాలా, ఎట్లా అనేటప్పుడు కూడా సిగ్గుపడుతూ తలంచుకున్నాడు తప్ప కరాఖండిగా ఎందుకు ఖండించలేదు. అట్లాగే ఆమె పాయింట్ల విషయం, అమ్మాయి అనేది రాధిక అక్క అని లెక్క పోతుంది, లెక్క నాకు సర్రమని వచ్చింది, రైజ్ అయ్యింది, ఇవన్నీ ఒకటా రెండా, ఇలాంటి చాలా పాయింట్స్ అయితే నేను చెప్పి ఆ వీడియో మళ్ళీ ఎందుకు ఇందులో సేమ్ కంటెంట్ రిపీట్ అని లెక్క. అయితే ఇక్కడ పాయింట్ నామినేషన్లు ఈ ప్రోమోలో కూడా వచ్చింది కనుక మళ్ళీ ఇక్కడ ఈ టాపిక్ మాట్లాడుతున్నా, ఆ వీడియో కంపల్సరీగా చూడండి. అట్లాగే నైట్ లైవ్ అప్డేట్స్ అన్ని ఈ టాప్ 5 వచ్చిన తర్వాత హౌస్ మేట్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ సెలబ్రిటీస్ వచ్చి ఇచ్చిన తర్వాత
చాలా కాన్వర్జేషన్ జరిగింది. అది కూడా చూస్తే మీకు క్లారిటీ వస్తది. ఇక సరే బేబీ యొక్క ఫస్ట్ నామినేషన్ ఏంటి? పృథ్వీ ఫిజికల్ మీదే స్ట్రెంత్ డిపెండ్ అయితేనే మిగతా కూడా చూడాలి కదా! మనిషిని ఎంత తక్కువ చేయాలో నీకు తెలుసు. కొద్దిగా ఇన్సల్టింగ్ చేస్తాను లెక్క అంటే, మీరు ప్రతిసారి ఏడుస్తున్నారంట. ఆవిడ ఉన్నది ఒక వారం. ఆ వారంలో ఎక్కడ ఏడ్చింది ఆవిడ? ఆవిడ బాగా కంట్రోల్ చేసుకొని ఆ ఎమోషన్స్ బరస్ట్ అవ్వాల్సి వచ్చినా, పెయిన్‌ఫుల్ అనిపించినా సరే ఏమంటారు దాన్ని? గుక్క పెట్టినట్టుగా ఆవిడ కంట్రోల్ చేసుకుంది తప్ప బరస్ట్ అవ్వల. ఆవిడేమి యాడ్ చేయల. అట్టగా మరి అందుకే ఆవిడంటది, నేను ఏడ్చినట్టు అనిపిస్తే వెళ్ళిపోతా. పైగా నీలాంటోడు నిఖిల్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్‌తో పోరాడితే మంచిది. పర్ఫెక్ట్ ఇది. ఆయన అలాంటప్పుడు అలాంటోళ్ళతో ఆడితేనే నీ కండబలం ఏదో వాళ్ళదే తెలుస్తది. మొన్న చిన్న ఇసుక మూటేస్తే అంత ఫీల్ అయిపోయినాడు. మరి ఈయన ఎంత రఫ్‌గా ఆడేస్తాడు. సో అలాంటప్పుడు ఏదో బలహీనంగా ఉండే వాళ్ళ మీద ఎవరైనా మణికంఠ మీద లేకపోతే ఇట్లాంటి వాళ్ళ మీద కాకుండా ఆ నిఖిల్‌తో కూడా ఆడుంటే తెలిసేది. మళ్ళీ దానికి కూడా ఎటకారంగా వీరుడా నీతో ఆడలేదా, పోరాడలేదా అనేసి ఏందిది పోక్ చేస్తా ఉన్నాడు ఇక్కడ. సో బేబక్ అయితే ఒక్క వారమే ఉంది. ఆ ఒక్క వారంకి సంబంధించి వాళ్ళిద్దరితోనే పంచాయతీలు ఉన్నాయి కనుక అదే అయితే చెబుతా ఉంది. అలాగే ఏంటి నిఖిల్‌కి ఆ పప్పు కుక్కరు సోనియా వచ్చి నీకు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తూ నువ్వు ఇన్‌ఫ్లుయెన్స్ చెప్పి నీకు జెన్యూన్ అనిపించలేదా? నీ వల్ల నాకు ఎఫెక్ట్ పడింది. ఆ ఇంపాక్ట్ ఎందుకు నువ్వు స్టాండ్ తీసుకోలేదని లెక్క. ఆ పాయింట్‌లో చెబుతా ఉంది. అప్పుడైతే ఒక స్టాండ్ తీసుకోవాలి. ఒక చీఫ్‌గా ఆమె లీడర్ క్వాలిటీస్ చూసి వచ్చాను, చూజ్ చేసుకున్నాను. బేబక్క చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చేటప్పుడు ఒక లీడర్‌గా తీసుకోవాల్సింది. ఆయనకు ఒపీనియన్ చెప్పాల్సింది. సమతుల్యత పాటించే మాదిరి కొద్దిగా చెప్పాల్సింది. అలాగే ఇంకోటేంటి, ఇక్కడ శేఖర్ భాష. ప్రేరణకి యష్మికి చేశాడు. పర్ఫెక్ట్ పాయింట్లు. ఆ రూడ్‌నెస్, కించపరిచే మాటలు, ఒక పురుగును చూసినట్టు చూస్తా ఉంటాం. 100% ఫ్యాక్ట్ అది. అట్లాగే ఇంకోటేంటి, ఆ పానీపట్టులో నిఖిల్ మీ ఇద్దరిని రఫ్‌గా హ్యాండిల్ చేసినట్టు మీరు అనుకున్నారు. అనుకోవడం ఏంటి, ఏడిచి పెడబొబ్బలు పెట్టి గగ్గోలు పెట్టి విలవిల్లాడిపోయారా, అల్లాడిపోయారా? ఎఫర్ట్ కూడా వాడేసింది కదా! మరి అంత బ్యాడ్ అనిపించేటప్పుడు, ఎఫర్ట్ వాడేటప్పుడు నా ఫింగర్ విరిగిపోవలసింది అనేటప్పుడు ఆ టేస్టీ తేజతో కూడా చెప్పి అబ్బో అంత రఫ్‌గా ఆడాడేంటి, ఓ రాక్షసుడిలాగా ఆడేస్తాడు అని చెప్పి ఇంత బాధపడినప్పుడు అదే పాయింట్ మీద చెయ్యాలి కదా! ఎందుకు చేయలే? మరి గ్రూప్ గేమ్ కాకపోతే ఇంకేంటి? పైగా వీళ్ళ టీంలో వీళ్ళు కలిసి ఆడి గెలిపించుకుందామని రెడ్ టీం తరఫున ఆడిన గౌతమ్ కృష్ణని నామినేట్ చేయడం తిరిగి నీ వల్ల అయిపోయిందని లెక్క. ఆ రోజు ఏమన్నారు? గా నిఖిల్‌ని నువ్వెలా ఆడుతున్నావు చూస్తానో అర్థమైతుందా? కనీసం సంచాలక్ కనీసం పాయింట్ కూడా చెప్పు. సంచాలకురాలు చెప్పినా వినట్లేదు. ఇంత రఫ్‌గా ఆడతావా? అని చెప్పేసి అంత ఫైర్ అయిపోయి తిరిగి వచ్చి గౌతమ్‌ని చేయడం చూస్తే మరి ఇదేంటి? అంత హర్ట్ అయిపోయినోళ్ళు చేయాలి కదా! అట్టగా ప్రేరణ నాకు స్ట్రాంగ్ రీజన్ గౌతమ్‌దే అనిపించింది. అంటే ఎందుకు అనిపించదు నీకు? గౌతమ్ అంటే మీకు పడదు గనుక అనిపిస్తది. నిఖిల్ అయితే మీ ఫ్రెండ్ గనుక ఒక దీనికి లెక్క అనిపిస్తా ఉంటదన్నమాట. అందుకే కనిపించలా. ముందైతే అనిపించింది ఫీల్ అయ్యారు. మళ్ళీ వెంటనే వెళ్ళి అయ్యో సారీ ఒకరికొకరు సారీలు చెప్పుకోవడం. సో తన వాళ్ళైతే ఒకలాగా, నా వాడు కాకపోతే ఇంకొక లెక్క. నా ఫ్రెండ్స్, నా గ్రూపు, నా బ్యాక్‌గ్రౌండ్ ఫ్రమ్ ఒక సైడ్ నుంచి అయితే మాదంతా ఒక లెక్క. అప్పుడు మీకు స్ట్రాంగ్ అనిపించదు. అప్పుడు బాధ అనిపించదు. హర్ట్ అనిపించదు. ఎంత రూడ్‌గా వెళ్ళే పర్వాలే, ఎంత రఫ్‌గా ఆడేసినా పర్వాలే. అది కాకపోతే మాత్రం ఓ చీమ చిటుక్కుమన్నా ఏదో అంత గగ్గోలు పెట్టేసి పెడబొబ్బలు పెట్టేసినట్టే ఉంటుంది. అట్లాగే అనిపిస్తా ఉంది. సో అందుకే ఇక్కడ శేఖర్ భాష పర్ఫెక్ట్‌గా అడిగాడు. అదే స్ట్రాంగ్ రీజన్ నిఖిల్ మీద ఉన్నప్పుడు ఎందుకు చేయవు అనేది జనాల క్వశ్చన్. ఎగ్జాక్ట్‌గా ఆ రోజు ఖచ్చితంగా ఎందుకు ఇండివిడ్యువల్‌గా ఎలివేషన్ రాదు అంటే ఇలా గ్రూప్ గేమ్ ఆడుకునేటప్పుడే అక్కడ రీజన్స్ ఉన్నాయి కదా! ఆయన అట్లా ఆడబట్టే నేను ఎఫర్ట్ కూడా వాడాను. అప్పుడు ఏ సందర్భంలో వాడాల్సి వచ్చిందో కూడా చెప్పినప్పుడు, సో అంత ఆడాడు గనుక నేను హర్ట్ అయ్యాను గనుక అలా ఆడకుండా ఉండాల్సింది అని చెప్పి చేసి ఉండుంటే హైలైట్ అయ్యేది. అట్లా కాకుండా అంత ఫీల్ అయిపోయి మళ్ళీ దానికేమో అబ్బబ్బే ఆయన నామినేషన్ చేయడమే తప్పన్నట్టుగా. అందుకే ఇప్పుడు శేఖర్ భాష రెండోది యష్మి కూడా అందుకే మీ ముగ్గురు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని జనాలకు వెళ్ళిపోయింది. ఇప్పుడు అవినాష్ రోహిణిని సేవ్ చేసి నిఖిల్ నామినేట్ చేస్తే నిఖిల్ కూడా లైట్ తీసుకున్నాడు. నీకెందుకు పెయిన్? ఎంత పర్ఫెక్ట్‌గా అడిగాడు అబ్బా! నిజంగా ఒక వకీల్ సబ్ కనిపించారు నాకు ఆయన అడిగే పాయింట్ విధానంలో. నిఖిల్‌నే నువ్వు అక్కడ మీకు ఇక్కడ మీకు డైరెక్ట్ చేస్తున్నావు కదా! మరి ఇది గ్రూప్ గేమే కదా! అంతే కదా! ప్రతి టాస్క్‌లో ఆయనకి డైరెక్షన్ చేయడం. అలాగే చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఫ్రెండ్ అయినా సరే ప్రేరణను నామినేట్ చేస్తానన్నావు. చెప్పానండి చెప్పావు. మాటల్లో కాదు చేతల్లో ఎక్కడ చూపించావు? పాయింట్స్ లేవా? ఉండవు. అందుకే ఇప్పుడు నిఖిల్ అయితే అంత పెద్ద హర్ట్ అవ్వలేదు. సరే అవినాష్ చేసింది. పదే పదే ఆ వారం అంతా డ్రిల్లింగ్ అవినాష్‌ని అరే నువ్వెందుకురా సైలెంట్‌గా ఉండిపోతావు? నువ్వెందుకురా అవినాష్‌ని ఫైట్ చేయవు? నువ్వెందుకురా అడగవు? ఇప్పుడు సరిపోయిందా? సమ్మగా అనిపించిందా? వచ్చి తర్వాత ఫైనల్‌గా ఏంటంటే నీదే బ్లేము అని మాదిరిగా రివర్స్ వచ్చారు. అంటే ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. నువ్వే, నేను, నా ఫ్రెండ్స్, నా గ్రూపు అనే లెక్క ఈవిడే ఆడుకుంటూ ఆట చెడగొట్టుకుంది. ఇప్పుడు శేఖర్ భాష అడిగినట్టుగా కందకలేదు దురద కత్తిపేటకి ఎందుకన్నట్టుగా ఆయనకే లేదు. ఈవిడ మాత్రం ఆయన్ని ఎక్కించి లేదు. మేము అంత కంఫర్ట్‌గా డిస్కంఫర్ట్ ఫీల్ అయితే అని చెప్పేవాళ్ళం కదా! ఎందుకు చెప్పలా? వాటర్ టాస్క్‌లు అయ్యేటప్పుడు ఎంత గట్టిగా అరిచింది. ఎంత బాధపడ్డారు. లాగేసావు, గుంజేసావు, రఫ్‌గా ఆడు, రూడ్‌గా ఆడు, ఎలాగ ఆడతావు. ఆ తర్వాత మళ్ళీ ఆ టాస్క్ అయితున్నంత సేపే కాదు, తర్వాత బాత్రూమ్‌లో కూడా గట్టిగానే అరిచి కేకలేసింది కదా! ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోయి పృథ్వీ ఉండేటప్పుడు కూడా చెబితే ఆయన ఏడిచేస్తామంటే తిరిగి ఈవిడదే అయ్యో నేనే హర్ట్ చేశాను లెక్క ఈవిడే తిరిగి సారీ చెప్పింది కదా! ఇలా టాస్క్‌లో, బాత్రూమ్‌లో, బెడ్‌రూమ్‌లో ఇన్ని సందర్భాల్లో ఏడిచేసి పైగా
ఇంకా మెగా చీఫ్ విషయంలో కూడా అయా మెగా చీఫ్ అన్న టాస్క్లు కూడా పృథ్వీని ఎందుకు గెలిపించలేదు, ఇవన్నీ గ్రూప్ గేమ్కి అర్థం పట్టట్లేదా, క్లారిటీ ఇవ్వట్లేదా? ఇప్పుడు అయా మెగా చీఫ్లో సంచాలకగా ఎవరు ప్రేరణ చేసేటప్పుడు నువ్వు ఎందుకు సపోర్ట్ చేయలే, ఆ మాత్రం చెయ్యాలి కదా, లెక్క ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఏంటి, ఫస్ట్ నిఖిల్ నేను ఎందుకు ట్రిగ్గర్ అయ్యానంటే దమ్ముంటే ఆడు అన్నాడు, అందుకోసం ఆడినాడు ఫస్ట్ అన్నాడు. తర్వాత ఏమన్నాడు, ప్రేరణ ట్రిగ్గర్ చేసింది, ఎఫర్ట్ వాడింది, అందువల్ల నేను ట్రిగ్గర్ అయ్యానని చెప్పాడు. సో దీంతో ఈ పాయింట్ వదిలేసి అతని విషయంలో అటాక్ చేసి తిరిగిన వీళ్ళ మీద అటాక్ చేసిన నిఖిల్ కూడా వదిలేసి గౌతమ్ మీద రెడ్ టీమ్గా తమ టీం గెలుపు కోసం ఆడిన ఆయన మీద చేయడం అంటే మరి గ్రూప్ గేమ్ కాకపోతే ఏంటి? సో ఆయనకి ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి, చేయలేదు సరి కదా. ఇందుకే ఇలాంటి గేమ్ ఆడబట్టి ఇక్కడ నుంచి కన్నడ బ్యాచ్ అనేది ఎక్స్పోజ్ అయ్యింది. తమ టీంలో ఉండేవాడిని బావ కళ్ళల్లో ఆనందం కోసం చేసినట్టుగా ఆయన కళ్ళల్లో ఆనందం కోసం ఆవిడ చేసి బాగా రఫ్గా ఆడాడు, రూడ్గా ఆడాడు నుంచి వీళ్ళు హర్ట్ అయిపోయి అంతా చేసి చివరి లాస్ట్కి వచ్చేసరికి ఏమో అబ్బాయి మేమంతా ఒకటే, మాదంతా ఒకటే, ఇట్లా ఆడుకుంటే ఏమంటారు మరి దాన్ని? సో మళ్ళీ దీనికి వచ్చి పిఆర్ బ్యాచ్ వచ్చేసి తెలుగు కన్నడ అలా చూడకండి, ఎవరు చూస్తున్నారు, మీరు ఆ ఫీలింగ్తో ఏకమయ్యారు. ఆ నలుగురు 4 దిక్కులు వెళ్ళిపోతే ఎవరు ఇండివిజువల్ గేమ్ ఆడి గెలుచుకున్న ఆడియన్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారా, అర్హులే. ఒక ప్రిన్స్ ఎవరని తీసుకురాలా టాప్ 5 వరకు, ఎంతమంది రాలా నాన్ తెలుగు పీపుల్ వచ్చి ఆడుకుంటూ గెలుచుకుంటూ ఆడియన్స్ తెలుగు పీపుల్ సపోర్ట్తో జెన్యున్గా ఎవరు ఆడుతున్నారు, ఇండివిజువల్గా ఎవరు ఆడుతున్నారు, సింగిల్గా సోలోగా స్ట్రైట్ ఫార్వర్డ్గా మెయిన్ హానెస్ట్గా ఎవరు ఆడుతున్నారు, సోలో ఫైట్ ఎవరు చేస్తున్నారు, ఇది చూసి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నలుగురు వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం చెప్పినాయి గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్, వదిలేయండి. బయటలో చెప్పలేదు కదా. ఇప్పుడు మిగతా అదర్ కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి అరే నిఖిల్ భాయ్ మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, ప్రేరణ మీది గ్రూప్ గేమ్ అవుతుంది, యష్మి మీది గ్రూప్ ఏమో, పృథ్వీ మీది గ్రూప్ గేమ్ అని మిగతా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెబితే సరే వీళ్ళకి కనపడట్లేదు, వీళ్ళ అపోనెంట్ వీళ్ళ కంటెస్టెంట్స్ వాళ్ళకి అపోనెంట్ కాబట్టి వీళ్ళు ఎట్లాగా చెబుతారనుకోవచ్చు. కానీ చెప్పింది ఎవరు, వాళ్ళ ఫ్యామిలీసే వాళ్ళకి చెప్పాయి. అది కూడా పిఆర్కి అర్థం కాదా, ఇంకా మ్యానిపులేట్ చేద్దామనా? వాళ్ళ పేరెంట్సే చెప్పారు కదా, ఎప్పటికైనా ఆపేసి గ్రూప్ గేమ్ ఆపేసి ఇండివిజువల్గా ఆడుకుంటే ఎట్లా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్, ప్రేరణని పృథ్వీ ఆ రోజు టార్గెట్ కిల్లర్స్ టాస్క్లో పదే టార్గెట్ చేస్తే ఏం చేస్తాను ఎంత కక్ష కట్టేశాడు, ఎంత పగబట్టేశాడు అంటే పాప మా అమ్మాయి టాస్క్ ఆ అమ్మాయి చేస్తే తప్ప ఆవిడకి అనిపించిన పాయింటే వ్యాలిడ్ పాయింటే కనుక అందులో నామినేట్ చేసింది. గంగవ్వ చెప్పిన పాయింట్ హోటల్ టాస్క్లో ఇతడు యాక్టివ్గా లేడు, నన్ను కనీసం ఆ డబ్బులు తీసుకునే దానికి ప్రయత్నం చేయలేదు అని చెప్పేటప్పుడు తేజతో చెప్పిన పాయింట్ కంటే బెటర్ పాయింట్ అని చెప్పి తీసుకుంటే దాన్ని కక్ష కట్టేసి రివెంజ్ నామినేషన్తో పోతున్నాడు, పాపం ప్రేరణ అనిపించిందని కూడా మనం మాట్లాడాం. ఆడియన్స్ కూడా అదే ఫీలింగ్ వచ్చింది, నా రివ్యూలు కూడా అదే చెప్పా. సో అలా ఎవరిది ఏదైతే ఫెయిర్ అనిపించిందో ఎవరిది అన్ఫెయిర్ అనిపించిందో అదే మాట్లాడుతూ ఉంటాం, చెబుతూ ఉంటాం. ఇప్పుడు మళ్ళీ దానికి వచ్చేసి దీనికి కూడా ప్రతిదానికి భాషా ప్రాతిపదికన ఎలివేషన్ చేసుకుంటున్నది వాళ్ళు చేసుకుంటే పిఆర్ ఏమో దాన్ని హైలైట్ చేసేసి మళ్ళీ ఇంకోటి ఏంటి, ప్రేరణ తమిళనాడు అండి హైదరాబాద్ పుట్టి పెరిగిందంటే ఓకే, ఆమె పుట్టి పెరిగింది కావచ్చు, బట్ వాళ్ళ హస్బెండ్ అయితే కన్నడే కదా. మరి ఏ ప్రాతిపదికన నలుగురు గ్రూప్ అయ్యారు, ఏ ప్రాతిపదికన, వన్ అండ్ ఓన్లీ భాషా ప్రాతిపదికన. ఇప్పుడు మీరు గమనిస్తే వాళ్ళు ఇండివిజువల్గా ఆడుకుంటే ఎందుకు అలా అంటారు, ఆడియన్స్ అవసరం ఏంటి, వాళ్ళు అదే గ్రూప్ ఫామ్ అయిపోయి ఒక్కొక్కరిని పంపించడం వల్ల ఈ శేఖర భాషకి వీళ్ళందరికీ బయటకు వచ్చి అర్థమైంది, ఓహో ఇట్లాగా మీ స్కెచ్లా ఈ మ్యాప్సా ఇవన్నీ కూడాని. ఎందుకంటే ఇప్పుడు మీరు గత సీజన్లో ఏంటి ఎప్పుడైనా ఆడియన్స్కి ఎందుకు నచ్చదు, ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ఎందుకు ఆదరిస్తారు, ఆదరించబట్టి ఇన్ని రోజులు ఉన్నారు. అయినా సరే వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కనుక ఆ గ్రూప్ బేస్ ఏంటంటే కన్నడ కనుక అది వచ్చింది, హైలైట్ అయ్యింది. ఇప్పుడు మీరు లాస్ట్ సీజన్లో చూసుకుంటే స్టార్ మా బ్యాచ్ అని శివాజీ నామకరణం చేశారు, వాళ్ళు కూడా ఎస్ మేము స్టార్ మా బ్యాచ్ అయితే ఏంటి అన్నారు. ఓహో మీరు ఎంత బహిరంగంగా చెప్పి కూడా మీరు గ్రూప్ గేమ్ ఆడిస్తే మేము ఎందుకు ఎక్స్క్యూజ్ చేస్తున్నాడు, విపరీతమైన నెగిటివిటీ వాళ్ళకి వచ్చింది. అలాగే ఇప్పుడేంటి, అప్పుడు స్టార్ మా బ్యాచ్ సీరియల్ బ్యాచ్ అని వస్తే ఇప్పుడేంటి కన్నడ బ్యాచ్. ఆ బ్యాచ్ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, దానికి పేర్లు రకరకాలుగా ఏదో ఒక ఈక్వేషన్ అనేది ఒక దగ్గర లింకు, అన్ని పూలన్నింటికి దారం దండ కూర్చడానికి పూలన్నింటికి దారం ఎలాగైతే ఒక లింక్ ఉంటుందో దారాన్ని బేస్ చేసుకుని అన్ని అట్లా ఏదో ఒకటి ఆ రోజు సీరియల్ బ్యాచ్ అనో స్టార్ మా అనో లేకపోతే ఇప్పుడు కన్నడ అని ఇట్లా ఏదో ఒక దగ్గర బట్ అన్నింటికంటే బేస్ దొరికింది, అలా దొరికింది ఇది. అలాగే ఇంకోటి ఏంటి, మొత్తానికి శేఖర భాష పర్ఫెక్ట్ పాయింట్లు పెట్టి ఇక్కడ ఎవరు ఆవిడ సోనియా, ఆవిడ నామినేషన్ మాత్రం లైవ్లో హైలైట్ అని చెప్పాలి, పర్ఫెక్ట్గా చెప్పుకొచ్చింది. ప్రేరణకి సూట్గా ఆవిడకి తెలుసు కదా ఎంత క్లారిటీతో ఉంటుంది పాయింట్లు, అలాగే చెప్పింది. నువ్వు సేమ్ శేఖర భాష లెక్క చెప్పింది, నువ్వేదో ఇద్దరి మధ్యలో దూరిపోయి సాల్వ్ చేస్తాను అనుకుంటాను తప్ప అది యారగెన్సీ. పైగా మెగా చీఫ్ అయ్యేటప్పుడు మరింత యారగెంట్గా ఉంటావు, లీడర్షిప్ క్వాలిటీస్ కూడా లేవు, యారగెన్స్ మాత్రమే కనబడింది. నబీల్కేమో ఫన్నీ పనిష్మెంట్ ఇచ్చావు, గౌతమ్కేమో వారమంతా సీరియస్ ఇచ్చావు. అంటే ఇక్కడ ఏం చెప్పింది ఇప్పుడు ప్రేరణ, నబీల్ ఏమో హల్వా తినేసాడు, క్యారెట్ హల్వా తినేసాడు, స్వీట్ తినొద్దు అంటే, గౌతమ్ ఏమో ఇర్రెస్పాన్సిబిలిటీ సీతాఫలం
తినేశాడు. మొత్తం ఈవిడ సీజన్ అంతా వెతుక్కుంటే ఎవడు ఏం తినేశాడు, ఇదే పంచాయతీ, ఇదే లొల్లి. కప్పు మీద కాదు కదా, ఈ తిండి మీద ఏంది, ఫుడ్ అనేది సెన్సిటివ్ అనే ఆవిడ అప్పటిగా చెబుతుంది. అంత సెన్సిటివ్ టాపిక్ మీద చాలా మంది తినడానికే ఇష్టపడరు. అట్లాంటి నువ్వు ఎలా వాటి మీద పాయింట్లు ఏం చెబుతావు అంటే, నబీల్ క్యారెట్ హల్వా తినేశాడు కాబట్టి చిన్న పనిష్మెంట్ అంట, ఈవిడ మాట కాదనేసి సీతాఫలం తినేశాడు అంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ అంట. ఎందుకంటే ప్రాంకో తెలీదు, జోకో తెలీదు, నా రియాక్షన్ కోసం అయితే దాచిపెట్టచ్చు, తినేయక్కర్లేదు. మెయిన్ ఆవిడ హర్ట్ అయిపోయింది, అక్కడ తినేశాడు ఆవిడ చెప్పే విధానంలో అర్థమైపోతుంది. నా రియాక్షన్ చూడాలంటే దాచిపెట్టచ్చు, తినేయక్కర్లేదు. అయ్యి బాబాయ్ తినేసి చాలా పెద్ద ప్రమాదం కొంప మీదకి వచ్చేసిందే అని లెక్క ఫీల్ అయిపోతూ ఉంది. పైగా నేను చెప్పాక తినేశాడు, దీంతో నేను చాలా షాక్ అంట. ఎందుకు అంత షాకు? నువ్వు చెప్పేస్తే తినకూడదా ఏంటిది, ఎందుకు తినకూడదు? తీసుకోలేకపోయినా ఆ బిహేవియర్ ఏంటి, ఆ యాక్షన్ ఏంటి, అసలు ఎలా యాక్సెప్ట్ చేయాలి? ఎప్పటికీ నేను తీసుకోలేకపోతున్నాను. నైట్ లైవ్లో కూడా చాలాసేపు ఆ సీతాఫలం చుట్టే డిస్కషను. ఆయనకి ఇర్రెస్పాన్సిబిలిటీ ఉంది, అందుకే అలా షార్ట్స్ తాగేటప్పుడు కూడా ఇర్రెస్పాన్సిబిలిటీ అని చెప్పినప్పుడు ఇవే చెప్పుకుంటూ వస్తూ ఉంటే అర్థం కావట్లేదే. ఇప్పుడు నేనేమంటానంటే, సోనియా సరే ట్రిగ్గర్ చేయాలని కావచ్చు, జోక్ చేయాలని కావచ్చు, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని కావచ్చు, నువ్వు ఒక మెగా చీఫ్గా ఉండేటప్పుడు నువ్వు కొద్దిగా అందరిని ఈక్వల్గా హ్యాండిల్ చేయాలి అని చెబుతూ దోశల పంచాయతీ, నీవు అన్ని ఫుడ్ చుట్టే తిరుగుతాయి. ఇప్పుడు దోశల గురించి చెప్పా, విష్ణుప్రీత దోశలు, ఏం పేరు ఆయన పేరు, నిఖిల్తో దోశలు, టేస్టీ తేజతో దోశలు, మన టేస్టీ తేజ్ కేసిన విషయం కూడా చూసాం ఎట్లా ఉంటుందని. అయితే సరెండర్ అయింది ఈ విషయంలో, ఓకే నేను చేంజ్ అవుతానో, గతంలో ఉన్నంత లేదు, మార్చుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ కూడా మొన్న వచ్చేటప్పుడు క్లియర్గా ఇదే మాట చెప్పారు, నువ్వు ఆ కిచెన్ వదిలేసి, ఆ కుకింగ్ డిపార్ట్మెంట్ వదిలేసి వేరే దగ్గరికి వచ్చాయమ్మా, నీకు ఎందుకు అవసరమా అని లెక్క. అయితే ఇంకో పాయింట్ ఏంటంటే, అందుకు కాస్త కోస్త చేంజ్ అవుతుంది, ఆవిడకైతే కంప్లీట్గా సరెండర్ కూడా అయిపోయి ఓకే మారుతానని లెక్క. ఇంకో పాయింట్ ఏంటి, ప్రేరణ చెప్పేది ఆ ఫుడ్ అనేది సిల్లీ పాయింట్లు తీకంట. ఈవిడ సీరియస్గా అనుకుంటే మిగతా అనుకుంటారా? మిగతా అందరికి ఫుడ్ దగ్గర ఏమో సెన్సిటివ్ అనుకుంటారు, ఈవిడ మాత్రం సిల్లీ పాయింట్లు అనుకుంటుంది. మరి సిల్లీ పాయింట్లు అనుకుంటే ఎందుకు నువ్వు అంత రచ్చ చేయాలి, ఎందుకు అంత రియాక్ట్ అయిపోయి, ఎందుకు దాన్నే హైలైట్ చేసి ఇప్పుడు వారం రోజులంత సీతాఫలం వదలట్లేదే. సో గౌతమ్కి పైగా నీట్గా చెప్పిందంట. పైగా ఇంకోటి ఏంటి, ఇప్పుడు నబీల్దేమో క్యారెట్ హల్వా తినేసాడు, అది చాలా సిల్లీ విషయం, నేను చెప్పిన తర్వాత కూడా సీతాఫలం తినేసాడు, ఇది చాలా పెద్ద విషయం అంటుంది. ఇప్పుడు నేను ఒకటే మాట సూటిగా అడుగుతా, దీనికి ఆన్సర్ చేయండి. ప్రేరణ పిఆర్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు. బిగ్ బాస్ గొప్ప, ప్రేరణ గొప్ప? బిగ్ బాస్ కంటే ప్రేరణ ఒక కంటెస్టెంట్ మాత్రమే. బిగ్ బాసే చెప్పాడు క్లియర్గా, నబీల్ నువ్వు ఈ సీజన్ అంతా స్వీట్స్ తినడానికి లేదు అంటే ఎగ్రీ అయ్యాడు. మరి అలాంటప్పుడు ఆయన మాట మితిమీరి రేషన్ అంతా తెచ్చుకున్నాడు, అందుకోసం ఆయన చెప్పిన రూలే బ్రేక్ చేసి ఇతర హల్వా తినేస్తే అది సిల్లీ పాయింట్. అంటే నబీల్ అనే కంటెస్టెంట్ బిగ్ బాస్ చెప్పిన రూల్లే బ్రేక్ చేసేసి అతను ఏం చేసినా అది సిల్లీ పాయింట్. కానీ ప్రేరణ చెప్పింది చూడండి, అది పెద్ద పాయింట్, అది సీరియస్ పాయింట్. అంటే ఈవిడ చెప్పే కూడా తినేయడం అనేది చాలా పెద్ద పాయింట్. అంటే బిగ్ బాస్ కంటే ఈవిడే గొప్ప, ఈవిడే పెద్ద, ఈవిడే తోప. అలాగే యాటిట్యూడ్ ఉంది, అందుకే అక్కడ ఆవిడ కూడా పర్ఫెక్ట్గా అడిగింది, ఆవిడ సోనియా కూడా, నువ్వే తోపు, నువ్వే ఏదైనా ఫీల్ అవుతావేమో కానీ అది కరెక్ట్ కాదని. నేను ఎగ్జాక్ట్గా ఇదే ఒకటే ప్రశ్న అడుగుతా సూటుగా, ఎవరు గొప్ప? బిగ్ బాస్ చెప్పింది బ్రేక్ చేసేసినా నబీల్ అయితే సిల్లీ పాయింట్, బట్ ఈవిడ చెప్పిన తర్వాత కూడా తినేశాడంట, అది చాలా పెద్ద పాయింట్ అని చెప్పి పైగా ఆ రోజు ఎంత మాట అనేసింది, సిగ్గు లేకుండా నవ్వుతున్నావు అని. ఇలాంటి పెద్ద మాటలు అనేయచ్చా, సిగ్గు లేకుండా అని చెప్పేసి. సో మాట విసిరేస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ గౌతమ్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు, ఇర్రెస్పాన్సిబిలిటీ ఎలా అంటాం అలాగ. తర్వాత ఇంకోటి ఏంటి, ఆ వర్కౌట్ చేస్తూ ఉంటావు, నువ్వు వెళ్ళి చేయి అంటే, అరే ఇంకొక అసైన్ చేస్తానన్నావు కదా, అంటే నీకు అవసరం లేదు, నువ్వు వెళ్ళి పో చెయ్యి అని చెప్పుంటే మరి ఎందుకు హర్ట్ అవరా? చెప్పే విధానం రూడ్గా పురుగుల్లాగా చూస్తానని అన్నారు కదా, అది కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్, పురుగుల్లాగే చూడడం. సో ఆవిడ చేంజ్ అయ్యే పరిస్థితి లేదు, చాలా ప్లెజెంట్గా చాలా కూల్గా చెబుతున్నట్టుగా నేను ఒక్కసారి కూడా నీ ఫేస్ చూడలేదని సోనియా అడిగింది, 100% ఫ్యాక్ట్ అది. అలాగే రెండో పాయింట్ ఏం చెప్పింది సోనియా, ఆ కిల్లర్ టాస్క్లో పృథ్వీని ఎందుకు నామినేట్ చేస్తాం, మనం అందరం గెలవాలని ఓజీ చెప్పుకున్నారు కదా, బట్ మరి దానికి గ్రూప్గా ఒరిజినల్ గ్యాంగ్ స్టార్స్ మాట్లాడుకుందుకు నీకు స్టిక్ ఆన్ అవ్వలేదు, బట్ పృథ్వీనే చేసేసామంటే ఇది కరెక్ట్ కాదు, ఇది వ్యాలిడ్ పాయింట్ కాదు. ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్గా మనం అందరం ముందే వచ్చాం కాబట్టి ఉండాలనుకున్నారు, ఒక మోటో కోసం అనుకున్నారు, కానీ ఇక్కడ నామినేషన్కి వచ్చేసరికి ఆ పాయింట్స్ కంపేర్ చేసుకునేటప్పుడు వ్యాలిడ్ పాయింట్ ఏదనిపిస్తే దానికే వెళ్తారు. అందులో సోనియాది రాంగ్, ఈ అమ్మాయిది అయితే పర్ఫెక్ట్ అనిపించింది నాకు, ఎవరు కూడా ప్రేరణ చెప్పుకునే పాయింట్ అదైతే నో డౌట్ మంచిగానే చెప్పుకుందాం. సో క్లాన్ల విషయంలో అలా క్లాన్ కోసం అని చెప్పి పాయింట్ల వరకు వెళ్ళాలి కదా, నామినేషన్లు ఎవరు సిల్లీ పాయింట్, ఎవరు సీరియస్ పాయింట్ అని. అప్పుడు గంగావ చెప్పిన పాయింట్ కొద్దిగా వ్యాలిడ్. సో అందువల్ల ఆయన హోటల్ టాస్క్లో నా దగ్గరికి ఆడలేదు, అడగలేదు, ఇన్వాల్వ్ అవ్వలేదు, సో అలాంటప్పుడు అదే బెటర్ పాయింట్ అని చెప్పి చేసింది, అందులో డౌటే లేదు. అలాగే ఇంకోటి ఏంటి, మూడో పాయింట్, గౌతమ్ సేమ్ వాటర్ టాస్క్లో మీ ఇద్దరు మాకు ఓకే, నిఖిలేమంత రఫ్గా రూడ్గా ఆడేయట్లేదు, నువ్వెందుకు గౌతమ్ అంత ఎక్కువ ఫీల్ అయిపోతావు, నువ్వు అంత ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు అని లెక్క. మీరు ఉండొచ్చు కదా, సైలెంట్గా ఉండి గౌతమ్ అవసరం లేదులే, మాకు చాలా హాయిగా ఉంది, మాకేం ఇబ్బంది లేదు, మేము నిజంగా లేడీ టైగర్స్, మేము ఇచ్చి పడేస్తాం అని మీరు ఉండొచ్చు కదా. మీరు అప్పుడు సైలెంట్గా ఉండబట్టి పైగా
గౌతమ్ కోసం యాంటీగా వెళ్ళారు మీరు. గౌతమ్ రిలాక్స్ అని చెప్పుంటే అయిపోయేది కదా! నిఖిల్ అండ్ గౌతమ్ అంత గొడవ దేనికొచ్చింది? మీరు ఇలా కనబట్టే వెంటనే నిఖిల్ కూడా మరి హరితేజ అని చేయలేదా అన్నాడు. వాళ్ళిద్దరూ రెచ్చిపోవడానికి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోవడానికి మీరు అప్పుడొక మాట, ఇప్పుడొక మాట. పైగా టీమ్ స్పిరిట్ అనేది లేకుండా పోయింది. టీమ్ అనేటప్పుడు మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సింది మీ టీమ్ కోసం ఆడిన గౌతమ్ కోసం. కానీ అతనికి యాంటీగా వెళ్లారు. అంటే ప్రేరణ నువ్వెట్లా ఉంది? ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే నీ కోసం క్లాన్ ఆడాలి. నీ కోసం క్లాన్ నిలబడాలి. బట్ నువ్వు నిలబడవా? వాళ్ళ కోసం సపోర్ట్ చేయవా? పైగా మెయిన్ మీ టీం కోసం ఆడిన గౌతమ్ విషయంలో మీరు అప్పుడు చెప్పిందేంటి, తర్వాత చేసిందేంటి? ఇది కరెక్ట్ కాదు. మా ఇద్దరం అరిచాం, కామ్ డౌన్ అయ్యామని తర్వాత యష్మి చెప్పుకుంటది కానీ కరెక్ట్ కాదే. ఆ రోజు ఎంత రచ్చ చేశారు ఇందాక సేమ్ మరి శేఖర్ భాష ఎపిసోడ్‌లో చెప్పినట్టుగా అదే పాయింట్ ఈవిడ కూడా పర్ఫెక్ట్‌గా చెప్పింది. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత క్లారిటీతో ఆడారో వీళ్ళకి మనకు అర్థమైంది. మేమంతా ఒకటే మా గ్రూప్ అనే లెక్క. సో మంచి పాయింట్ లేదు అడిగింది. ఇంకోటి ఏంటి అక్క గురించి. ఆవిడ మామూలుగా అడిగింది అక్క అని చెప్పేసి ప్రోమోలో చూపించడం అంత లేకపోయినా ప్రేరణ వచ్చావా అక్క అంటే ఏంది వాళ్ళకి అక్క అని లెక్క. నీ ఎవరు ఆవిడ సోనియాకి నిఖిల్కి వాళ్ళకి అక్క అని లెక్క. చెప్పు చెల్లి అని చెప్పేసి ఎందుకు అంటావు అక్క అని ఎందుకంటావు మా మధ్యలో ఎందుకు వస్తావని ఇది పెద్ద మ్యాటర్ కాకుండా పోయింది. కానీ మామూలుగా లాస్ట్కి ఈవిడ కూడా అక్కడ సారీ చెప్పింది. సారీ చెప్పు నాకు ఎందుకు అలాగన్నావు, సారీ చెప్పు అంటే ఓకే సారీ అంటే బట్ నా ఉద్దేశం ఏంటంటే అక్క వాళ్ళకి అన్నావు కదా మీ మధ్యన ఒక బాండ్ ఉండేది కదా ఆ ఉద్దేశంతో అంటే దాని గురించి నాకు అనవసరం, నా విషయంలో మా ఇద్దరి మధ్య ఇక్కడ ఏ టాపిక్ రాలేదు కదా నువ్వు ఎట్లా మాట్లాడుతావు దాని గురించి సారీ చెప్పండి. ఈవిడ కూడా సారీ చెప్పింది. ఓకేలే దాని గురించి నువ్వు హార్ట్ అయితే ఫీల్ అయితే సారీ అని చెప్పి. సో ఇవి లైవ్ అండ్ ప్రోమో అనాలిసిస్. మరి మీకేమనిపించిందో మెసేజ్ అయితే పెట్టండి.